హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు నా ప్రెగ్నెన్సీ స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్తాను. అది నైట్ టైం నేను ఎలా యూస్ చేస్తాను ఏంటి అనేది చెప్తాను అనమాట. అయితే నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. మార్నింగ్ 1% సాలిసిలిక్ యాసిడ్ కదా, సో సేమ్ అదే ఈవినింగ్ కూడా 1% సాలిసిలిక్ యాసిడ్ తోటి ఫేస్ వాష్ చేసేసుకున్నాను, డర్మాకో వాళ్ళది. అండ్ నెక్స్ట్ సీరమ్ నేను నైట్ టైం వచ్చేసి ఇది నియాసినమైడ్ ప్లమ్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. ఇది ప్రెగ్నెన్సీ సేఫ్ అనమాట. సో నేను నియాసినమైడ్ యూజ్ చేస్తున్నా. అన్నీ అయిపోవచ్చినాయి ఆల్రెడీ వాడేసి ఉన్నాను కదా, సో అయిపోవచ్చినాయి అనమాట. సో జెంటల్గా అప్లై చేసేసుకొని ఇది కొంచెం లోపలికి డ్రై అయ్యే వరకు, లోపలికి అబ్జర్వ్ అయ్యే వరకు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం నాకు మార్క్స్ అవి ఉన్నాయి కాబట్టి యాజిలిక్ యాసిడ్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. ఇది ద ఆర్డినరీ వాళ్ళది యాజిలిక్ యాసిడ్ క్రీమ్ అనమాట. సో ఇది కొంచెం లైట్గా అప్లై చేస్తాను అంతే. ఓకే, జస్ట్ లైట్గా అప్లై చేసి, ఇది నైట్ టైం స్కిన్ కేర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఎక్కువ రాసుకోవడం అట్లా ఏమి ఉండదు. మనం కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట నైట్ టైమ్. ఏ ఏ స్కిన్కి ఏది ఎక్కువ కన్సర్న్ ఎక్కువ కావాలి అనే దాన్ని బట్టి చూసుకుంటాం అనమాట. సో అండ్ నెక్స్ట్ సేమ్ మాయిశ్చరైజర్, మార్నింగ్ ఏదైతే యూస్ చేశానో అదే సేమ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. బట్ నైట్ టైం సన్ స్క్రీన్ యూస్ చేయక్కర్లేదు కదా, సో మాయిశ్చరైజర్ వరకు చేసుకొని అప్లై చేసుకొని పెట్టేసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ ఈ నియాసినమైడ్ కూడా బ్లెమిషెస్కి బాగా యూజ్ అవుతుంది. ఇది నాది యాక్చువల్లీ సెకండ్ బాటిల్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది యూజ్ చేయడానికి. అండ్ లాస్ట్ స్టెప్ లిప్ మాస్క్. నేను లానేజ్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. ఇది ఒక్కొక్కసారి యూజ్ చేస్తాను, ఒక్కొక్కసారి ఏమో బొరోలిన్ యూజ్ చేస్తాను, ఒక్కొక్కసారి వ్యాజ్లిన్ యూజ్ చేస్తాను. ఆ టైంకి దగ్గరలో ఏది ఉంటే అది. బట్ ఇది ప్రెగ్నెన్సీ సేఫ్ అనమాట. అండ్ ఇంకోటి బొరోలిన్ కూడా ప్రెగ్నెన్సీ సేఫ్. సో ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది, బట్ చాలా డేస్ వస్తుంది. సో మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఒక 6 months ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని తీసుకోవచ్చు మీరు దీన్ని అయితే. సో అండ్ ఇది నా స్కిన్ కేర్ రొటీన్. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎవరైతే ఇప్పటివరకు నా వీడియోని చూసారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.